నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। మున్సిపల్ చైర్పర్సన్ తాడిపల్లి రాధిక పట్టణ 35, 36 వార్డుల్లో పర్యటించారు। ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు। పట్టణ పరిశుభ్రతకు మరియు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు। కార్యక్రమంలో 36 వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసులు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ నజీర్, జానీ పాషా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। అలానే ఈరోజు శానిటేషన్ మీద 36, 35 వార్డులో రావడం జరిగింది। అలా రావటం అంటే శానిటేషన్ మీద అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్ కానివ్వండి, అలానే ఈ ట్రైన్స్ కూడా చెన్నై అవటాన ఆ నీళ్ళు అనేది ఆగిపోవటం జరిగింది। దానికి తోడు ఈ కవర్లు కానివ్వండి, ప్లాస్టిక్ గ్లాసులు ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువలో కలవట్ల దగ్గర ఆగిపోవటం జరిగింది। అవన్నీ మా సిబ్బందితో తీపిట్టడం జరిగింది। అలానే ఈ శానిటేషన్లో భాగంగా మా మున్సిపల్ ఆఫీసర్లు కానివ్వండి, వర్కర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు। వాళ్ళతో పాటు ప్రజల సహకారం కూడా ఉండాలి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డస్ట్బిన్ రూపంలో వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను। అలానే 35వ వార్డులోకి వచ్చేసి అనుకోకుండా స్కూల్కి రావటం జరిగింది। అలానే సావిత్రి జ్యోతిరాయ్ పులే గారి జయంతి సందర్భంగా స్కూల్లో అనుకోకుండా రావటం జరిగింది కాబట్టి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం। దళిత బహుజన స్త్రీ జనోద్ధరణకు, మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమూర్తి సావిత్రిబాయి పులే అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్నారు। శుక్రవారం స్థానిక రామలింగేశ్వరపేటలోని బీసీ సంఘ కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా బీసీ నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన స్త్రీలు చదువుకునేందుకు ఆమె పాఠశాలలు ప్రారంభించి తన భర్తతో కలిసి సత్యశోధక సమాజాన్ని స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలను నిర్మూలన రూపుమాపటం, వితంతు పునర్వివాహం కోసం శ్రమించారు। సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయురాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు। మా కార్యవర్గము అందరూ కలిసి ఒక సావిత్రిబాయి గారి పూలే యొక్క జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నాము। సావిత్రిబాయి గారి పూలే గురించి చెప్పాలంటే ఫస్ట్ మన బీసీల యొక్క ఆరాధ్య దేవుడైన జ్యోతిరాయ్ పూలే గారి గురించి చెప్పాలి। ఆయన బీసీల గురించి పూర్వం నుంచి బలహీన వర్గాలందరికీ విద్యతోనే అభివృద్ధి చెందుతారని నమ్మి ఆయన అదేవిధంగా తన భార్యను 14 ఏట వివాహం ఆడి సావిత్రిబాయి పూలే గారిని కూడా విద్యతోనే అభివృద్ధి చెందేయాలని ఆ రోజుల్లోనే మహిళ అయిన సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో చదువులు చదివించి తన ఒక ఉపాధ్యాయురాలుగా తయారు చేసి ఆమె మొదటి టీచర్గా భారతదేశం యొక్క ప్రథమ మహిళా టీచర్ అయిన సావిత్రిబాయి పూలే గారు ఆశయం నెరవేర్చుకొని తర్వాత అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఒక్క మహిళలకే ప్రత్యేకమైన స్కూలు, కాలేజీ స్థాపించి ఆ రోజు నుంచే మహిళా అభివృద్ధి గురించి పోరాడిన వ్యక్తుల్లో సావిత్రిబాయి పూలే గారు ప్రథమ స్త్రీగా బీసీ వర్గాలు అందరం మేము కొనియాడుతున్నాం। కార్యక్రమంలో బీసీ నాయకులు కుర్రా శ్రీను, కొల్లూరు హనుమంతరావు, వేముల కృష్ణ, వెంకట శివ కళ్యాణి, హేమలత, శివరామకృష్ణ, రాహుల్, రమేష్, సాయి తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు। మరి ఈ కార్యక్రమానికి మన తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు అన్న గారు కానివ్వండి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ కుర్రా శ్రీను అన్న కానివ్వండి, మరి వీరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మహాతల్లి
సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి 194వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరులకు కూడా ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆ మహాతల్లి సాధ్వికి ఆ రోజుల్లో మరి విద్య నేర్చుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క అందరూ కూడా చదువుకుంటున్నారంటే ఆ మహాతల్లి ఒక్క గొప్పతనం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఆమెని రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా కూడా ఏది కూడా పట్టించుకోకుండా మరి ఈరోజు ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి ఖ్యాతిని గుర్తుపెట్టుకొని ఈరోజు మరి భారతదేశంలో అందరూ కూడా ఈరోజు ఆమె వర్ధంతి 194వ వర్ధంతి కూడా జరుపుకుంటున్నారండి. తెనాలి మండలం జగడగుంటపాలెం ప్రగడకోటయ్య నగర్ ఐటీఐ చిన్న వంతెన దగ్గర తూర్పు కాలువలో వ్యర్థాలతో నిండిపోయి తీవ్ర దుర్వాసన వస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా నివాసం ఉంటున్న తనూజ్ కటకం యుగంధర్ తన స్నేహితులతో కలిసి గురువారం శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. పంచాయతీ వారు దీన్ని శుభ్రపరచకపోవడంతో గత 20 రోజులుగా ఈ వ్యర్థాల నుండి వచ్చే దుర్వాసన ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇప్పటికైనా పంచాయతీ వారు ఇలాంటి వ్యర్థాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల నందు డిజిటల్ పేమెంట్ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్లను కమిషనర్ శేషన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆహార నాణ్యతను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ల నందు చెల్లించే 5 రూపాయలను ఆన్లైన్ ద్వారా చెల్లించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి క్యూఆర్ స్కానర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్నా క్యాంటీన్ అందిస్తున్న ఆహారం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు కమిషనర్ శేషన్న తెలిపారు. కానీ పూరి కానీ ఇట్లయితే మూడు పూరీలు అయితే మూడు పట్టిస్తున్నారా లేదా? అన్నీ కూడా చక్కగా ఉన్నాయి. అక్షయ పత్రాల్లో మంచిగా వేడివేడిగా భోజనాలు పంపిస్తున్నారు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా బాగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా సేఫ్ అయితే ఉన్నాయి, అవన్నీ చక్కగా ఉన్నాయి. ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉంది. నిన్న సాయంకాలం ప్రభుత్వం నుంచి ఒక ఆదేశం వచ్చింది. అదేవిధంగా అంటే ఈ యొక్క 5 రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్గా కాకుండా ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్ల ద్వారా చేయించండి అనేసి ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఈరోజు మేము 3 క్యాంటీన్లో క్యూఆర్ కోడ్స్ తోటి ఏర్పాటు చేస్తున్నాం. సో అందువల్ల ఈ యొక్క సౌకర్యాన్ని కూడా వివరాన్ని కూడా అంటే సమయానికి జేబులో 5 రూపాయలు చేంజ్ లేకపోతే కనుక క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారానే 5 రూపాయలు క్లియర్ చేసి యూ కెన్ టేక్ బ్రేక్ఫాస్ట్ ఆర్ టిఫిన్. సో అది ఇవాళ రిపోర్ట్లో పెడతాం. దీన్ని అబ్జర్వ్ చేయాల్సి ప్రజలు పడుతున్నాం. అన్న క్యాంటీన్లు 3 ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా బాగా ఉన్నాయి. శుభ్రత విషయంలో అయితేనే, క్వాలిటీ విషయంలో అయితేనే ప్రజలు కూడా దీన్ని చక్కగా వాడుకుంటున్నారు. తెనాలికి చెందిన ఎన్ స్పేస్ టెక్ సంస్థ మరో మైలురాయిని చేరుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను సంస్థ కో ఫౌండర్ మరియు CEO దివ్య కొత్తమాసు బుధవారం వివరించారు. డిసెంబర్ 30వ తేదీన ఇస్రో ద్వారా తమ యొక్క పేలోడ్ను అంతరిక్షంలోకి పంపగా అది విజయవంతంగా కక్షలోకి ప్రవేశించి జనవరి 1వ తేదీ ఉదయం సిగ్నల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగిందని దివ్య తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతం అవటం పట్ల ఆమె తన హర్షాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉపగ్రహ ప్రయోగాలు తమ ఎన్స్పేస్ టెక్ సంస్థ ద్వారా ఉంటాయని ఆమె వివరించారు. 30th డిసెంబర్ 2024న మా పేలోడ్ PSLV C60లో పెట్టి ఇస్రోలో లాంచ్ చేసాము. ఇస్రో శ్రీహరికోట ద్వారా మాది లాంచ్ అయింది. సో లాంచ్ అనేది సక్సెస్ఫుల్గా 30th జరిగింది. సో ఆ లాంచ్ అయిన తర్వాత నిన్న January 1, 2025న
9:20 PM సక్సెస్ఫుల్గా మా పేలోడ్ నుండి డేటా అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మేజర్గా ఈ పేలోడ్ యొక్క పర్పస్ ఏంటంటే మేము తయారు చేసిన UHF కమ్యూనికేషన్ మాడ్యూల్ని టెస్ట్ చేయడం. సో ఇది డేటా ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతుంది. కరెంట్లీ ఈ UHF కమ్యూనికేషన్ ద్వారా మేము లాంచ్ చేసిన స్వేచ్ఛా శాట్ అనే ఒక పేలోడ్ ద్వారా మేము రిసీవ్ చేసుకోవడం సక్సెస్ఫుల్గా మా రిసీవర్ అండ్ మా యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ మిషన్ అనేది 100% సక్సెస్ అవటం మాకెంతో హ్యాపీగా ఉంది. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఈ మిషన్ సక్సెస్ అవటం అయింది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఇంకా అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అనేది మేము బిల్డ్ చేస్తాము. దానివల్ల యూజ్ ఏంటంటే హయ్యర్ డేటా రేట్స్తో ఇంకా బెటర్ స్పీడ్ అండ్ ఫాస్టర్ కమ్యూనికేషన్ అనేది మేము అచీవ్ చేయగలము. ఆల్మోస్ట్ 1 year పాటు మా ఇంజనీర్స్ అందరూ వర్క్ చేయడం జరిగింది ఈ మిషన్ మీద. సో బిల్డ్ చేయడానికి డిజైన్ పేజ్ నుండి ప్రాపర్ PCB డిజైన్, స్కిమాటిక్ డిజైన్ దగ్గర నుండి కాంపోనెంట్స్ అసెంబ్లీ అండ్ మొత్తం టెస్ట్ చేయడం, ఇన్ హౌస్ టెస్టింగ్ వరకు మేమే అంతా ఎన్స్పేస్ టెక్లో ఉన్న ఇంజనీర్సే చేయడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఇన్ హౌస్ ఎట్ ఎన్స్పేస్ టెక్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మేము స్కైరూట్ వాళ్ళతో మేము ఆల్రెడీ ప్రీవియస్ ఒక మిషన్ చేసాం సక్సెస్ఫుల్గా, విక్రమ్ ఎస్ అని. దాని నెక్స్ట్ వాళ్ళు అది సౌండింగ్ రాకెట్ సబార్బిటాల్ లాంచ్. సో నెక్స్ట్ స్కైరూట్ వాళ్ళది విక్రమ్ 1 అనే ఒక రాకెట్ ఉంది, అది ప్రాపర్ ఆర్బిటాల్ లాంచ్. దానిలో మేము ఒక శాటిలైట్ పెట్టి సో నెక్స్ట్ మా సోలార్ ప్యానల్స్ దగ్గర నుండి మొత్తం కమ్యూనికేషన్, పవర్ అన్నీ కూడా మేము ప్రాపర్గా పెట్టి ఇంకొంచెం బెటర్ డేటా రేట్స్తో మేము ఆ మిషన్లో శాటిలైట్ అనేది ప్రాపర్ ఆర్బిటాల్ శాటిలైట్ పంపించబోతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.